హలో వివర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జిబి, మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఒక అప్లికేషన్ గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను. ఈ అప్లికేషన్ దాదాపు నేను 10 డేస్గా వాడుతున్నాను. వాడిన తర్వాత దీని ఉపయోగం ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత చెప్దామని మీకు ముందుకు వచ్చాను. ఈ అప్లికేషన్లో ఒక టాక్బ్యాక్ యూజర్ ఏవైతే కావాలనుకుంటాడో, టైం అనౌన్సర్, వాయిస్ రిమైండర్, మనకి రిమైండర్ చాలా చూస్తున్నాం, వాయిస్ రిమైండర్స్ చాలా అసలు లేవని చెప్పాలి. తర్వాత బ్యాటరీ అనౌన్సర్, స్మార్ట్ కెమెరా. గతంలో టెలివిజన్ ద్వారా మనం గూగుల్ కెమెరా చేసాము, సెల్ఫీ కెమెరా తీసుకోవడానికి, అదర్ ఫొటోస్ తీయడానికి. ఆ కెమెరాని, అలాంటి కెమెరాని ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. తర్వాత వర్చువల్, రకరకాలైన ఆప్షన్స్ అన్నీ ఒకే చోట ఉండాలి అనుకునే వాళ్ళకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్ ఏంటంటే ఆమ్ని కోర్. ఈ అప్లికేషన్ గురించి మీకు తెలిసింటే ఇగ్నోర్ చేయండి, తెలియకపోతే మాత్రం కంటిన్యూస్ చూడండి. ఈ అప్లికేషన్లో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. ఈరోజు 1 or 2 ఆప్షన్స్ మనం టెస్ట్ చేసి చూద్దాం. తర్వాత ఒక్కొక్కటి ఒక వీడియో రూపంలో తీసుకుంటూ వద్దాం. మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ మూవ్. ఆమ్ని కోర్ అప్లికేషన్ నేమ్ ఆమ్ని కోర్. ప్లేస్టోర్ దొరుకుతుంది. మీకు లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. పర్మిషన్స్ మాత్రమే, నోటిఫికేషన్ పర్మిషన్, స్టోరేజ్ పర్మిషన్ ఇవన్నీ అడుగుతుంది, ఇచ్చేయండి. ఒకవేళ పర్ఫెక్ట్గా వర్క్ చేయాలంటే యాక్సెసిబిలిటీలో కూడా ఇది ఇన్స్టాల్ అయి ఉంటుంది. యాక్సెసిబిలిటీలో కూడా యాప్స్లో లిస్ట్లో వస్తుంది. దాన్ని ఆన్ చేస్తే వర్క్ అవుతుంది అన్నారు, కానీ నేను ఆన్ చేసి చూసాను, ఆఫ్ చేసి చూసాను. కొన్ని ఆప్షన్స్ పనిచేస్తున్నాయి, కొన్ని ఆప్షన్స్ పనిచేయలేదు. ఏవే పని చేస్తున్నాయి, ఏవే పని చేయలేదు కూడా నేను చెప్తాను. ఓకే, ఆమ్నికోర్ రైట్ స్వైప్. More options. Daily utility. Document and PDF. Daily utilities. డైలీ Button. యూటిలిటీ ఉన్నాయి, Document and PDF. డాక్యుమెంట్ Button. పీడిఎఫ్ ఉన్నాయి, Smart accessibility. స్మార్ట్ Button. యాక్సెసిబిలిటీ ఒక హెడ్డింగ్, Smart vision. స్మార్ట్ Button. విజన్ అనేది 4th హెడ్డింగ్. Collapse. Button. ఇవన్నీ Windows Samsung 4 capture. హెడ్డింగ్స్ ఉన్నాయి. Collapse. Button. 4 Daily హెడ్డింగ్స్లో utilities. మనం డైలీ Button. యూటిలిటీలో ఏమున్నాయో చూద్దాం ఒకసారి క్విక్గా. Omnicore. ఏమున్నాయి డైలీ యూటిలిటీలో? Daily utilities. Expense tracker. Button. ఎక్స్పెన్స్ ట్రాకర్, మనం ఎలా ఖర్చు చేస్తున్నాం అనేది ఒక ట్రాకర్. ఇది వీటన్నిటి గురించి వివరంగా ఒక్కొక్క వీడియోలో చూద్దాం. Smart calculator. Button. స్మార్ట్ క్యాలిక్యులేటర్, Smart locator. Button. స్మార్ట్ లొకేటర్, Smart lock. Button. స్మార్ట్ లాక్. Collapse. Button. ఈ 4 Omnicore. ఆప్షన్. తర్వాత Document and PDF. Button. డాక్యుమెంట్ అండ్ పీడిఎఫ్. దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? Omnicore. డాక్యుమెంట్ పీడిఎఫ్ కోసం చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. మనం ఒక వీడియోని పీడిఎఫ్, ఒక పీడిఎఫ్ తీసుకొని అన్ని ఏవేవి ఎలా చదువుతున్నాయి అనేది ఒకసారి టెస్ట్ చేద్దాం. Documents and PDFs. Smart document scanner. Button. డాక్యుమెంట్ స్కానర్, Smart document reader. Button. డాక్యుమెంట్ రీడర్, Universal document converter. Button. యూనివర్సల్ డాక్యుమెంట్ కన్వర్టర్. అంటే 2-3 ఒక డాక్యుమెంట్స్ని ఒకే డాక్యుమెంట్గా చేయడం. 2-3 పీడిఎఫ్స్ని ఒక దాంట్లో. Image to PDF converter. ఇమేజ్ టు Button. పీడిఎఫ్. PDF to image converter. Okay. Button. Image editor. Button. ఓకే. Merge PDFs. Button. Compress PDF. Button. Lock PDF. Button. Unlock PDF. Collapse. Button. Windows. మనకు Unlock PDF. కంప్రెస్ Button. పీడిఎఫ్కి, Window విజువల్ Omnicore. ఇంపేడ్కి మంచి అప్లికేషన్ లేదు. ఇది వర్క్ అవుతుంది, కానీ కరెక్ట్గా అయితే మనకు సైజ్ ఎంత, ఎంత కావాలనేది చెప్పడం లేదు. ఓకే, నెక్స్ట్. Omnicore. సెకండ్ హెడ్డింగ్ అయిపోయింది. థర్డ్ హెడ్డింగ్ Smart accessibility. Button. స్మార్ట్ యాక్సెసిబిలిటీ. చూద్దాం. యాక్సెసిబిలిటీలో స్మార్ట్ అంట, చూద్దాం దీనిలో ఏమేమి ఉన్నాయి. Smart accessibility. Battery announcer. Button. బ్యాటరీ అనౌన్సర్. బ్యాటరీ ఎప్పుడు ఎంత అనౌన్స్ చేయాలి, ఎంత తగ్గినప్పుడు అనౌన్స్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. Payment announcer. పేమెంట్ అనౌన్సర్, ఇది మంచి ఆప్షన్ ఇది, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. వర్క్ అవుతుందని చాలామంది చెప్తున్నారు, కానీ నేను చాలా టెస్ట్ చేసిందని నో, ఇట్స్ నాట్ వర్కింగ్. ఇండియాలో యూస్ చేసే పేమెంట్స్ అన్నిటిని ఇది అనౌన్స్ చేస్తుందని ఇచ్చారు, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. Smart text editor. Button. స్మార్ట్ టెక్స్ట్ ఎడిటర్ ఎలా ఉంటుందో తెలియదు, నేనైతే టెస్ట్ చేయలేదు. Time announcer. Button. టైమ్ అనౌన్సర్, చాలామంది అఫ్కోర్స్ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత టైం టాకింగ్ వాచెస్తో పని లేకుండా ఉంది. బట్ కావాలి, మనము ప్రతిసారి ఫోన్ చూడకుండా టైం వింటూ ఉండాలి, ఏదో పనిలో ఉంటాము, 15 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour కావాలనుకుంటే దీన్ని యూస్ చేయొచ్చు. Virtual screen. వర్చువల్ స్క్రీన్, ఇది కూడా మనకు ఇమేజ్ని రీడ్ చేయడానికి బాగా యూస్ అవుతుంది. Voice reminder. Button. వాయిస్ రిమైండర్, ఇది నాకు బాగా నచ్చింది, బాగా ఉపయోగపడుతున్న ఆప్షన్. వాయిస్ రిమైండర్, మామూలుగా రిమైండర్ మనకు మెసేజ్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వాయిస్లో వస్తుంది, మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు చెప్పించుకోవాలి, ఎప్పుడెప్పుడు రావాలి అనేది కూడా. Collapse.
Button. ఇది Omnicore. స్మార్ట్ యాక్సెసిబిలిటీ. Smart vision. Button. స్మార్ట్ విజన్ Collapse. Smart vision. లాస్ట్ Button. ఆప్షన్. స్మార్ట్ Width. విజన్లో ఏమేమి ఉన్నాయి? Omnicore. Smart vision. స్మార్ట్ విజన్, Smart camera. Button. స్మార్ట్ కెమెరా చాలా బాగుంది. వీడియో తీయచ్చు, మనం సెల్ఫీ వీడియో తీసుకోవచ్చు, సెల్ఫీ వీడియో అదర్ వీడియో తీయచ్చు, సెల్ఫీ ఫోటో తీసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత Smart cash reader. Button. క్యాష్ రీడర్ బాగా వర్క్ అవుతుంది, మల్టిపుల్ టైమ్స్ అనౌన్స్ చేస్తుంది, కరెన్సీ పక్కకు తీయనంత వరకు బాగుంది. అయితే ఎందుకు నేను దీన్ని గొప్పగా చెప్పడం లేదంటే స్మార్ట్ మనకు కరెన్సీ అనౌన్సర్ చాలా వచ్చాయి. ఓకే, Omnicore. ఇవి ఉన్నాయి. వీటిలో మనం ఈరోజు టైమ్ అనౌన్సరు, అలాగే మీకు ఇంకోటి వాయిస్ రిమైండర్, ఇది మాత్రమే చూద్దాం. Smart accessibility. Button. ఇందులో వెళ్దాం. Omnicore. Time announcer. Button. టైమ్ అనౌన్సర్ను Virtual screen. Button. Voice reminder. వాయిస్ రిమైండర్, ఈ రెండింటిని మనం చూద్దాం. టైమ్ అనౌన్సర్ అలాగే వాయిస్ రిమైండర్, ఈ రెండింటిని ఈరోజు Virtual చూద్దాం. screen. Time announcer. టైమ్ Button. అనౌన్సర్ మీద ట్యాప్ చేస్తున్నాము. Omnicore. రైట్ సైడ్ Time announcer. Enable time announcer. On. Switch. మనకు వద్దు అనుకుంటే ఆఫ్ చేయొచ్చు. ఆఫ్ చేస్తే ఏం పని చేయదు. రైట్ సైడ్ Mute during media open parent music/video close parent. మనం పాటలు వింటున్నప్పుడు కానీ లేదా ఫోన్స్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా వీడియోస్ చూస్తున్నప్పుడు ఏదైనా ఈ మీడియా ప్లే అవుతున్నప్పుడు అనౌన్స్ చేయాలి. మ్యూట్లో ఉండాలా లేదా? Off. Mute during media off. Switch. మ్యూట్ ఆన్ పెట్టినాం అనుకోండి, అప్పుడు పని చేయదు ఇది. మనం పాటలు విన్నప్పుడు చెప్పదు. ఆన్ Mute during off. Switch. ఆఫ్లో ఉంటే పని చేస్తుంది. Enable quiet hours. On. Switch. Mute from 10:00 p.m. ఇది On. చూడండి, Switch. ఎనేబుల్ క్వైట్ అవర్స్, ఎప్పుడెప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిశ్శబ్దం. మనం పడుకున్నప్పుడు అవసరం లేదు కదా, అప్పుడు ఇది ఆఫ్. Mute from 10:00 p.m. 10:00 p.m. 10 నుంచి Mute until 06:00 6 a.m. వరకు. 10 పడుకుంటే 6 లేవము, అప్పుడు మనకు టైం అనౌన్సర్ అవసరం లేదు అనుకుంటే దీన్ని ఆన్ Mute from పెట్టండి. on. Switch. దీన్ని ఆఫ్ పెట్టిన ఏమొస్తుంది చూద్దాం. Enable quiet off. Switch. ఎనేబుల్ క్వైట్ అనౌన్సర్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేస్తే రైట్ సైడ్ Mute from 10:00 p.m. Disabled. డిజేబుల్, దీన్ని మనం సెట్ చేసుకోలేము. మనం 10ని 9 చేసుకోవచ్చు, 8 చేసుకోవచ్చు, ఫ్రమ్ 8 చేసుకోవచ్చు, 2 కూడా 8 చేసుకోవచ్చు. ఇది ఆఫ్ పెడితే ఎప్పుడు 24 అవర్స్ మీకు పలుకుతూనే ఉంటుంది. Off. Switch. Enable quiet hours. Off. ఆన్ చేద్దాం. On. ఆన్ Mute చేస్తే from మనం mute until 06:00 a.m. నేను 10 పడుకొని 6కి లేస్తాను, ఇది సరిపోతుంది. లేదు కొంతమంది 11 పడుకొని 4కి లేస్తారు, అప్పుడు 11 p.m. 4 a.m. అని సెట్ చేసుకోవాలి. Mute on silent/vibrate mode. Off. Switch. సైలెన్స్ అలా వైబ్రేట్ మోడ్లో ఉన్నప్పుడు మ్యూట్లో ఉండాలా. మ్యూట్లో ఉండకూడదు అనుకుంటే ఆఫ్ పెట్టండి, అప్పుడు అనౌన్స్ చేస్తుంది. ఇది ఆన్ చేసినాం అనుకోండి, అప్పుడు అనౌన్స్ చేయదు. Announce interval. అనౌన్స్ ఇంటర్వెల్ Not selected. Every 15 minutes. 15 Radio button. minutes నాట్ సెలెక్టెడ్, Selected. Every 30 minutes. 30 Radio minutes button. నాట్ సెలెక్టెడ్, Not selected. Every 45 minutes. Every Radio 45 button. minutes. Not selected. Every 1 hour. Radio ఎవ్రీ button. 1 అవర్. నేను 30 minutes సెలెక్ట్ చేశాను కాబట్టి, ఎవరీ హాఫ్ అన్ అవర్కి సెలెక్ట్ చేశాను కాబట్టి అది సెలెక్టెడ్ 30 minutes అని ఉంది. Language. లాంగ్వేజ్ ఏది ఉంది? Not selected. Hindi. Radio హిందీలో button. కావాలన్నా Selected. English. Radio ఇంగ్లీష్లో button. కావాలన్నా? నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. Volume settings. వాల్యూమ్ Choose which volume controls. Not selected. Media volume open parent ఓకే. default close parent. నీకు Radio button. అనౌన్స్మెంట్ అనేది ఏ వాల్యూమ్లో రావాలి అంటే, మీడియా వాల్యూమ్లో రావాలనా, Selected. Alarm volume. Radio అలారం button. వాల్యూమ్లో రావాలనా, Not selected. Ringtone volume. రింగ్ Radio టోన్ button. వాల్యూమ్లో రావాలనా? Speech rate. అంటే రింగ్ టోన్ మన 100 ఉంటే రింగ్ టోన్ సెట్ చేసినప్పుడు 100లో వస్తుంది. మీడియా 50% ఉంటే మీడియా సెలెక్ట్ చేస్తే 50% వస్తుంది. సాధారణంగా అలారం అనేది 100% పెట్టుకుంటారు చాలామంది, ఎందుకంటే అలారం అనేది ఇంపార్టెంట్ కాబట్టి. నేను అలారం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీడియా తక్కువ ఉంటుంది, రింగ్ టోను తక్కువ ఉంటుంది. రింగ్ టోన్ అయితే 7 10 ఉంటుంది, మీడియా అయితే బిలో 20 ఉంటుంది. కాబట్టి నేను అలారం ఫుల్ సౌండ్ ఉంటుంది కాబట్టి నేను అలారంని Not selected. సెట్ చేసుకున్నా. Selected. Alarm volume. Radio అంటే button. అలారం వాల్యూమ్ ఎంత ఉందో ఆ వాల్యూమ్లోనే మనకు అనౌన్స్మెంట్ Not వస్తుంది. selected. Ringtone volume. Speech rate. స్పీచ్ రేట్. Adjust the reading speed. Open pick 50%. Seat per time speech rate. Slider. స్పీచ్ రేట్ మనం ఇక్కడ స్లైడర్ ఉంది 50. 55%. 50%. 45%. 50%. చూడండి, ఇంక్రీజ్ డిక్రీజ్, అప్ స్వైప్ అప్ ఇంక్రీజ్, స్వైప్ డౌన్ డిక్రీజ్, మీకు తెలిసిందే. Reset. Button. రీసెట్ అంటే ఇవన్నిటిని మళ్ళీ రీసెట్ చేసుకోవాలి. Select Omnicore voices. Button. ఇక్కడ ఆమ్నికోర్ వాయిసెస్ కొన్ని ఉన్నాయి, వాటిలో సెలెక్ట్ చేసుకుంటావా, Select TTS engine. లేదా Button. నీ ఫోన్లో ఉన్న టీటీఎస్ని సెలెక్ట్ చేసుకుంటావా? టీటీఎస్ ఎలాగో చెప్తుంటుంది కదా, ఆమ్నికోర్ వాయిసెస్ Select సెలెక్ట్ Omnicore చేసుకుంటాం. voices. Select ఆమ్నికోర్ Omnicore సెలెక్ట్ voice. చేసాం.
ఇక్కడ ఏమేమి Not selected. English voice 2 open parent female. Selected. English voice 1 open parent male closed parent. ఇంగ్లీష్ Radio వాయిస్ button. 1 మేల్, Not selected. English voice 2 open parent female closed parent. Radio button. వాయిస్ 2 ఫీమేల్. Hello, this is an example of the Omnicore time announcement voice. సూపర్. Not selected. one no. English voice 1 Sorry. open parent male closed parent. Radio button. నేను మనం విన్నది ఫీమేల్ 1, ఫీమేల్ వాయిస్ ఇంగ్లీష్లో 2 ఫీమేల్. ఫస్ట్ చూద్దాం. Hello, Selected. this is an example of the Omnicore time announcement voice. ఓకే గుడ్, రెండు Not బాగున్నాయి. selected. Not selected. English voice 3 open parent male closed parent. Radio వాయిస్ button. 3 మేల్ మళ్ళీ. Selected. Hello, this is an example of Omnicore's time announcer Cancel voice. క్యాన్సిల్, Save. సేవ్. Button. మీకు ఈ Cancel. మూడిట్లో Button. 2 మేల్ ఉన్నాయి, 1 ఫీమేల్ ఉంది. Selected. English voice 3 open parent male closed. Not selected. English voice 2 open parent female closed parent. ఓకే ఫీమేల్ పెడదాం. Hello, this is an example of the Omnicore time announcement voice. ఓకే రైట్. Not selected. English cancel. Cancel. Button. Save. Save. Button. Omnicore. ఆమ్నికోర్ వాయిసెస్ని ఏదైతే టైం చేద్దా సెట్ అయిపోయింది. Select TTS engine. Button. టీటీఎస్ ఇంజన్ వద్దు, ఇంకా అది వద్దనుకున్నప్పుడు మాత్రమే ఇది సెట్ చేసుకోవాలి. Select chime sound. Button. చామ్ సౌండ్స్ అంటే వాయిస్ అనౌన్స్మెంట్ కంటే ముందు కొన్ని చామ్ సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ ఏమేం కావాలా? Test voice. Select chime. Select chime sound. 1 Not ఏముంది? selected. Sound 2. Radio. Not selected. Sound 1. Sound Radio 1 button. చూద్దాం. Selected. అందరికీ తెలిసిన వాయిసే ఇది. ఇది వింటే రైల్వే స్టేషన్లో ఉన్నట్టు వస్తుంది కాబట్టి వద్దు. Not selected. అంటే Sound 2. ఈ Radio సౌండ్ button. చామ్ సౌండ్ వచ్చిన తర్వాత వాయిస్ అనౌన్స్మెంట్ వస్తుంది, తర్వాత చూపిస్తాం మీకు. Selected. ఇది సెకండ్ 1. Not selected. Sound 3. Selected. ఇది థర్డ్ 1. Not selected. Sound 4. Selected. ఇది ఫోర్త్ 1. Not selected. Sound 5. Selected. ఇది ఫిఫ్త్. Not selected. Sound 6. Sixth Radio ఏంటి? button. Selected. ఓకే ఇది సిక్స్త్ 1. Not selected. Sound 7. Radio button. 7. Selected. ఇది సెవెంత్. Not selected. None open parent direct voice closed parent. Radio నన్ను button. దీన్ని సెలెక్ట్ చేసిందేమండి, డైరెక్ట్గా వాయిస్ వస్తుంది. డైరెక్ట్గా వాయిస్ వస్తుంది. Selected. కాబట్టి Not selected. Sound 4. Radio button. దేని చేద్దాం? సరే ఇది పెడదామా? మీకు దూరంగా ఉంటుందంటే ఎక్కువ సౌండ్ Not పెట్టుకోండి. selected. Sound 5. Not selected. నేను sound 6 6. use Radio చేస్తా. button. Selected. ఇది యూస్ చేస్తా. Not selected. Not selected. Cancel. Button. Save. సేవ్. Button. Omnicore. ఇప్పుడు టైం సెట్ చేసాము, ఎంత ఇంటర్వెల్ అనేది, తర్వాత వాయిస్ సెట్ చేసాము, తర్వాత చామ్ సౌండ్ కూడా సెట్ చేసాము. Test voice. ఒకసారి Button. టెస్ట్ వాయిస్ చూద్దామా? Hello, this is an example of the Omnicore time announcement voice. చూద్దాం. మనకు ఇది టెస్టింగ్. తర్వాత వాయిస్ 7:23 p.m. Windows System UI. ఇంకొక 7 మినిట్స్లో మీకు టైం అనౌన్సర్ కూడా వస్తుంది. 50%. Button. వాయిస్ రిమైండర్, Omnicore. సెకండ్ ఆప్షన్ వాయిస్ రిమైండర్. వండర్ఫుల్గా వర్క్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, యూజ్ అవుతుంది కూడా. Voice reminders. Create new reminder. Button. వాయిస్ More రిమైండర్ options. ఇక్కడ చూడండి. Create new reminder. Voice reminders. వాయిస్ రిమైండర్, Create new reminder. Button. క్రియేట్ న్యూ రిమైండర్, More options. మోర్ ఆప్షన్. రేపు ఉదయం 6 గంటలకు తెలుగు విజన్ హరివిల్లు గ్రూప్ పేరు. Collapse. Button. చూడండి. Windows Samsung capture. ఆల్రెడీ ఒకటి ఉంది, అందుకే క్రియేట్ న్యూ రిమైండర్ అని ఉంది. Draw. But collapse. రేపు ఉదయం More options. 6 గంటలకు తెలుగు విజన్ హరివిల్లు గ్రూప్ పేరు. జై More options. తెలుగు అరివిల్లు గ్రూప్ రేపు ఉదయం 6 గంటలకు మార్చాలి అని నేను పెట్టుకున్నాను. రిమైండర్ ఇది ఎప్పుడు 6 గంటలకు మార్చాలి. అది తర్వాత మీకు నేను ఎడిట్లో పోయి Create new చూపిస్తాను. reminder. Voice reminders. క్రియేట్ Create ఎలా new చేయాలో reminder. చూద్దాం. Button. ఫస్ట్ క్రియేట్ న్యూ రిమైండర్. Omnicore. మీరు ఫస్ట్ టైం చేసుకుంటే క్రియేట్ న్యూ రిమైండర్, క్రియేట్ రిమైండర్ అనే వస్తుంది. Voice reminder. రైట్ స్వైప్, Set reminder date and time. సెట్ రిమైండర్ డేట్ అండ్ టైం. Date 30/time 08:0. Date 30/07/2026. ఓకే, Time 08:00 a.m. ఇది ఇక్కడ Date ఎడిట్లో మనం 30. చేసుకోవచ్చు. Select date. డేట్ ఉంది, ఇక్కడ 30 ఉంది. Selected. Today, July 31st, 20. ఇట్లా Selected. 31st. Cancel. ఓకే Okay. ఓకే. Reminder frequency. టైము Type your reminder here. Edit box. Reminder message. EG office meeting. Reminder title. Voice ఇక్కడ reminder. రిమైండర్ టైటిల్. Reminder title. EG office meeting. Medicine. Edit box. ఇది ఈ ఎగ్జాంపుల్ ఆఫీసు Showing English open parent US closed నేనైతే parent. Capital F. Fox. Test Capital T. రాస్తాను. Tango. E. E. Z. Zulu. S. S. T. Tango. టెస్ట్. T. ఓకే, Type your reminder here. Edit box. Reminder frequency. Selected. One time open parent. Not selected. Two ఇక్కడ. Selected. Reminder frequency.
Type your reminder here. Edit box. టైప్ రిమైండర్ హియర్. ఇక్కడ టైప్ రిమైండర్ ఏం చేద్దాం? Pasted. Mr. GBN. It is time to go to the bed. ఇక్కడ ఇది మిస్టర్ జీబిఎన్ ఇట్ ఈస్ టైమ్ టు గో టు ద బెడ్. ఇది రిమైండర్ మనకు ఇది వస్తుంది. ఓకే, Reminder frequency. Selected. One time open parent speaks once closed parent. Radio button. ఎన్నిసార్లు రావాలి? ఒకసారి సెలెక్టెడ్ వన్ టైం ఉంది, ఒకసారి చెప్పేస్తే ఆగిపోతుంది. Not selected. Two times open parent speaks twice with a 5-min gap and auto dash deletes closed parent. Radio button. 2 times పెట్టుకుంటే 5 minutes గ్యాప్లో 2 times చెప్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. మనం రిమైండర్ని డిలీట్ చేయక్కర్లేదు. ఫస్ట్ది కూడా అంతే. ఒక 1 minute టైప్ ఒక 5 సార్లు 1 time పెట్టుకుంటే ఆ టైం అనౌన్స్ చేసి డిలీట్ అయిపోతుంది. Not selected. Multiple times open parent repeats every 5 minutes closed parent. Radio button. నేను పట్టించుకోలేదు. మల్టిపుల్ టైమ్స్ చెప్తూనే ఉంటుంది. 5 minutes ఒకసారి 5 minutes కూడా చెప్తూ ఉంటుంది. డిలీట్ నువ్వు పోయి ఆఫ్ చేసేంత వరకు ఆఫ్ కాదు. మల్టిపుల్ టైమ్స్ చెక్ చేద్దాం. Set reminder date and time. Date 31. Time. Date 31. 31 ఉంది కదా, మనం 30 చేసుకున్నాం. Keyboard hidden. Selected. Today, July 30th. Selected. Cancel. July 30th. Cancel. Okay. ఓకే, Showing English. Speech rate. 50. Select 50%. Speech rate. Set reminder date and time. Date 30 select time 08:00 a.m. ఏఎం ఉంది, దీన్ని పిఎం చేస్తా. Keyboard hit 00. Selected. AM. Rate not selected. PM. Selected. ఓకే, 11. 7:27 p.m. 12. Window 8:00 a.m. Select hours. Switch to text input. 7. 12. Switch to 12. 7. 1. 7. ఓకే 7:30 పెడదాము. 7. 6. 1. ఇక్కడ మనం ఇంకోటి టెస్ట్ కూడా 00. Not selected. AM. Rating 007. 00. Not select 00. ఇదేం చేద్దాం? ఇప్పుడు టైం ఎంత అయింది? 7:28 p.m. 25. Cancel. But 25. 30. ఓకే 30 పెట్టేసాం. 25. Selected. 30. 30. Okay. Button. ఓకే ఇచ్చేసాను. 7. Time. J. Not selected. 2 times open parent speaks twice with a 5-min. Selected. Set reminder date. 0. Selected. Multiple times open parent. Set reminder date. Date. 30/Z. Time. 07:30 p.m. Speech rate. 50%. Even Reset. same. Button. Select TTS engine. Test voice. Button. టెస్ట్ వాయిస్. Mr. GBN. It is time to go to the bed. 0. Select TTS engine. టీటీఎస్ ఇంజన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. Not ఓన్లీ ఇక్కడ selected. వాయిస్ Not లేదు. selected. Voiceify TTS by tech. Not selected. SBAC TTS. ఓకే Selected. సెలెక్ట్ చేస్తాను. Not selected. Not select. Not select. Not selected. Cancel. Save. సేవ్. Voice engine saved. వాయిస్ ఇంజన్ కూడా Test సేవ్ voice. అయింది. But save reminder. సేవ్ Button. రిమైండర్ కొట్టేస్తాను. Keyboard hidden. 7:29 p.m. జస్ట్ Windows 1 System minute లో UI. మనకు వస్తుందా లేదా చూద్దాం. Voice reminder saved successfully. It will Saved start on successfully. 30/07/2026 at 07:30 p.m. It will Okay. repeat multiple times. Open parent every 5 minutes. Close parent. Window reminder saved. చూడండి మొత్తం డిస్క్రిప్షన్ చెప్పింది. ఎప్పటికి సెట్ చేశారు, ఎన్నిసార్లు సెట్ చేశారు అనేది మొత్తం డిస్క్రిప్షన్ చెప్పింది. వాయిస్ రిమైండర్ మరి వస్తుందా చూద్దాం. 7:29 p.m. Windows System UI. ఓకే 7:29 యాప్లోనే ఉన్నా నేను. Voice బయటకు reminder saved వచ్చిన successfully. చెప్తుంది. It will start on 30/07/2026 at 07:30 p.m. It will repeat multiple times. Open parent every 5 minutes. Close parent. Window reminder saved. Mr. GBN, it is time to go to the bed. 0. వచ్చేసింది చూడండి. The time is 7:30 p.m. ఎస్ ఎట్ ఏ టైం మనకు రెండు వచ్చాయి. 7:30కి టైం వచ్చింది, మన రిమైండర్ మనకు 30కి 7:30కి సెట్ చేసాం కదా. మిస్టర్ జీబిఎన్ ఇట్ ఈస్ టైమ్ టు గో టు ద బెడ్. మీకు కావాల్సిన వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇమ్మీడియట్గా టైం కూడా వచ్చింది ఇక్కడ మనకు. నేను హాఫ్ అన్ అవర్ సెట్ చేశాను కదా. హాఫ్ అన్ అవర్ సెట్ చేశాను కాబట్టి నాకు టైం కూడా ఇక్కడ ఏ వాయిస్ సెట్ చేసామో ఆ వాయిస్తో ఏది చామ్ సౌండ్ ఏది చేసామో దాంతో వచ్చింది. ఇదే కదా మనకు కావాల్సింది. నాకైతే ఈ రెండు అంటే టైం అనేది పెద్దగా నేను పట్టించుకోను కానీ జస్ట్ అప్పుడప్పుడు వాడతాను. ఈ వాయిస్ రిమైండర్ మాత్రం ఖచ్చితంగా నాకు అవసరమైనప్పుడు ప్రతిసారి వాడుతాను. మల్టిపుల్ ఎక్కువ ఉండదు, 2 times వాడతాను ఒక్కొక్కసారి. ఓకే ఇప్పుడు ఎడిట్ డిలీట్ ఎలా చేయాలో చూద్దాం. రేపు ఉదయం Mr. GBN, it is time to go to the bed. 0. Schedule more options. దీని మీద Mr. tap చేద్దాం. GBN, it is time to go to the bed. 0. నేను Schedule 7:30కి 30/07/2026 07:35 p.m. Open parent on close parent. Double tap to edit. ఎస్ డబుల్ ట్యాప్ టు ఎడిట్ అని చూడండి. నేను 7:30కి పడుకోవాలనుకున్నాను కాబట్టి పెట్టుకున్నాను. ఇది చూపించిన తర్వాత మేము పడుకునేస్తాం. ఓకే
గుడ్ నైట్ చెప్పి మీ అందరికీ. సరే దీని మీద ట్యాప్ చేద్దాం. ఆ మెసేజ్ ఏదైతే చదువుతుందో రిమైండర్ ఏదైతే అవుతుందో ఆ రిమైండర్ హెడ్డింగ్ మీద ట్యాప్ చేయండి. Omnicore. రైట్ సైడ్ Voice reminder. Reminder title. Test. Edit box. Reminder title. Test. Edit box. ఇదే కదా పెట్టాం మనం. Reminder message. Mr. GPN. It is time to go to the bed. 0. ఇదే Edit కదా box. పెట్టింది మనం. 0 అనే తర్వాత స్వైప్లో ఏడో పడింది. ఓకే. Reminder frequency. Not selected. One time open parent speaks once closed parent. One Radio. time కాదు. Not selected. Two time times కాదు. selected. Multiple. times open parent repeat. Right. Set reminder date and time. డేట్ అండ్ టైం Date. సెట్ First చేసాం. time. Speech rate. 50%. See for 50% speech rate RAM. దీన్ని Slider. కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. Reset. Button. రీసెట్, Select TTS engine. Test voice. Button. Test voice. Save reminder. Save Button. reminder. Delete reminder. డిలీట్ Button. రిమైండర్. ఎప్పుడైతే రిమైండర్ సెట్ చేసేటప్పుడు సేవ్ ఒకటే వస్తుంది. డిలీట్ చేసేటప్పుడు లేదా ఎడిట్ చేయాలంటే వీటన్నిటిని మనం డేటు టైము రిమైండర్ ఏదన్నా ప్రతి దాన్ని ఎడిట్ చేయొచ్చు. ట్యాప్ చేయడం, ఎడిట్ చేయడం. Save reminder. Delete reminder. Button. డిలీట్ చేద్దాం. Delete reminder. Cancel. Are you sure you want to delete this reminder? Cancel. Delete. డిలీట్. Reminder deleted successfully. ఓకే Omnicore. అయిపోయింది. Voice reminders. వాయిస్ Create new రిమైండర్ reminder. క్రియేట్ న్యూ Button. రిమైండర్. More options. రేపు ఉదయం 6 గంటలకు Collapse. ఇది Button. ఉంది. Windows ఇది Samsung 6 capture. గంటలకు వస్తుంది. అప్పుడు నేను దీన్ని తీసి 2 సార్లే పెట్టుకున్నాను లేదా మల్టిపుల్ టైమ్స్ పెట్టుకున్నాను అనుకుంటా. అది 2 టైమ్స్ అయితే 2 టైమ్స్ తర్వాత ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది. 1 టైం అయితే ఆటోమేటిక్ 1 టైం డిలీట్ అవుతుంది. మల్టిపుల్ అయితే మనం వచ్చి డిలీట్ చేసేంత వరకు అలాగే ఉంటుంది. ఈ ఓమ్నికోర్ యాప్లో ఈ 2 ఆప్షన్స్ ఈ వీడియోలో ఈ 2 ఆప్షన్స్ మీకు నచ్చాయి అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలా కామెంట్స్ రూపంలో సజెస్ట్